ఎల్బీ నగర్ ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అని అందరికీ తెలిసిందే, అది ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అయింది. ఎల్బీ నగర్ ఏరియాలో 1.5-2 లక్షలు లేని గజం లేదు. అది అంత డెవలప్ కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టింది. మన కళ్ళ ముందు స్టార్ట్ అయిన అవుటర్ డెవలప్ కావడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యే త్రిబుల్ ఆర్ డెవలప్మెంట్ కావడానికి అక్కడ దాకా విస్తరించడానికి 5 ఏళ్ళు కూడా పట్టదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ త్రిబుల్ ఆర్ బేస్ చేసుకొని అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. పిల్లలకి మనం ఆర్థికంగా భద్రమైన భరోసా. ఎందుకు పెరుగుతాయంటే దానికి ఒక రీజన్ చెప్తా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది లేదా కొంచెం రోజులు ఆగుతుంది, కానీ కిందికి రాదు. ఎందుకంటే గతంలో ఏముండే మనకి 2020 హైటెక్ సిటీ ఇంతలా డెవలప్మెంట్ అవుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్లు మామూలు తిట్లు కాదు. అవునా కదా, మస్తు చెప్తారు ఇవన్నీ అయితే వీళ్ళేదో రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారు అన్నారు. కట్ చేస్తే ఏమైపోయింది, హైదరాబాద్ గ్రో అయిందా లేదా? నెక్స్ట్ ఇంకోటి తర్వాత ఏమన్నారు చాలా మంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది ఇంకా అన్నారు. కొట్టుకపోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా అన్నారు. హైదరాబాద్ ఇక మొత్తం మారుమూల పల్లెటూరులలో ఇంకేం డెవలప్మెంట్ కాదు, తెలంగాణ వెనకబడిపోతుంది అన్నారు. 20 ఏళ్ళు వెనకపోతుంది తెలంగాణ అన్నారు. కట్ చేస్తే 2014 తర్వాత రియల్ ఎస్టేట్ భూమి ఎంతలా పెరిగిందంటే గతంలో కని విని ఎరుగని స్థాయిలో రియల్ ఎస్టేట్ మళ్ళీ భూమి పెరిగింది. హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందనుంది. ఫలితంగా నగరం సమగ్రాభివృద్ధి జరుగుతుందని రియాలిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తూప్రాన్, ములుగు, భువనగిరి, మల్కాపూర్, ఆగపల్లి, కొత్తూరు, షాద్నగర్, చేవెళ్ల, షాబాద్, కేశంపేట, నర్సాపూర్, శంకర్పల్లి, చౌటప్పల్, ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, కంది, సంగారెడ్డి వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించనుంది. పార్ట్నర్ మన ఇంటికి వచ్చి ప్లాట్ అమ్ముతున్నా అంటే చాలా మంది అతని కమిషన్ కోసం వస్తున్నా అనుకుంటున్నారు. మీరు మిత్రమా, అతని కమిషన్ చాలా తక్కువ అండి, కానీ మీకు వచ్చేది ఎక్కువ. చెప్తున్నాను, ఒక 10 ఏళ్ల క్రితం ప్లాట్ కొన్న వాళ్ళు మీరు 10 లక్షలు కొంటే ఈరోజు 1 crore అయిందండి, గ్యారంటీ చెప్తున్నాను. ఓకే, ఒక 5 లక్షలు కొంటే 40-50 లక్షలు అయింది దాని పడుతూ. ఏమంటే అతనికి 40-50 లక్షల లాభం వచ్చిందా? రాలేదే. మన ఇంటికి వచ్చాడంటే నాకు తెలిసినంత వరకు దేవుడేనండి. మీరు मित्र ये देखो हम 2 नई साइकिल लेके आए हैं। अरे वाह मित्र, ये तो बहुत अच्छी साइकिल है। कितने की ली? 80 रुपए की 2। हमने भी 80 रुपए की ये पूरी जमीन खरीदी है। हाँ। ये जमीन किसी काम की नहीं। आज के जमाने में साइकिल से चलने वाला राजा होता है, राजा। तुम भी अपनी जमीन में साइकिल ले लो। नहीं नहीं, हम अपनी जमीन अपने बेटे और पोते के लिए रखेंगे। हमने भी ये साइकिल अपनी आने वाली पीढ़ियों के लिए ली की, हमारी पीढ़ियाँ आएंगी और साइकिल चलाएंगे। हाँ, ये रोड किनारे वाला थोड़ा सा टुकड़ा बेच रहे हैं। अरे 5 करोड़ ले लेंगे। हाँ, कौन सा 5 करोड़ का बेच रहे हो भाई? अरे यार, ये दादा ने इतनी लंबी क्या जमीन खरीदी थी, तो सोच रहे हैं रोड किनारे का जरा सा बेच दे, 5 करोड़ रुपए अंदर हो जाए। हमारे दादा बहुत सही काम करके गए थे। अबे नहीं, तुम लोग भी भाई अपने दादा की साइकिल चला रहे हो, इतना कदर कर रहे हो। तुम्हारे बाप भी इसी से चलते थे। हाँ, हमारे दादा क्या भोसड़ी 2 साइकिल ले लिए, तो वही हम चला रहे हैं। हमारा भाई